భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జూలై 2 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరగనుంది. తొలి టెస్టులో విజయంతో ఇంగ్లాండ్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉండగా భారత జట్టు బౌలింగ్ నిరాశాజనకంగా ఉంది. రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడే విషయంపై సందేహాలు నెలకొనడంతో ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై ఏబీ డివిలియర్స్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ భారత్కు ముఖ్యమైన సూచనలు చేశాడు. ఇండియన్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో తప్పు చేయొద్దని అంటున్నాడు ఏబీ డివిలియర్స్. అతడి వర్క్ లోడ్ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని చెబుతున్నాడు. దీనికి బుమ్రా విషయంలో భారత క్రికెట్ బోర్డు, టీం మేనేజ్మెంట్ భయపడుతుండడమే కారణం. ఇంగ్లాండ్ సిరీస్ లో బుమ్రా 3 టెస్టులే ఆడతాడని, అన్ని మ్యాచ్లు ఆడడని అటు నుంచి బీసీసీఐ, ఇటు నుంచి టీం మేనేజ్మెంట్ చెబుతుండడంపై ఏబీడీ సీరియస్ అయ్యాడు. బుమ్రా ప్రపంచంలోనే నెంబర్ 1 బౌలర్ అని, 5 టెస్టుల సిరీస్ లో కేవలం 3 మ్యాచ్ల్లోనే అతడిని ఆడించాలి అనుకోవడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. అతడిని పూర్తి సిరీస్ లో ఆడించాలని, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పేరుతో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలి అనుకోవడం సరికాదని డివిలియర్స్ సూచించాడు. ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని అనుకుంటే వన్డేలు, టీ20ల్లో ఆడించొద్దని, అంతేగాని టెస్టుల్లో మాత్రం అతడి సేవల్ని పూర్తిగా వాడుకోవాలని చెప్పుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికా టీంకు తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు డేల్ స్టేన్ వర్క్ లోడ్ విషయంలో అలాంటి జాగ్రత్తలే తీసుకున్నామని డివిలియర్స్ గుర్తు చేశాడు. పెద్ద జట్లతో జరిగే టెస్టు సిరీస్లోనే అతన్ని ఆడించి టీ20, వన్డే మ్యాచ్ల్లో స్టెయిన్ కు రెస్ట్ ఇచ్చేవాళ్లమని తెలిపాడు. టీమిండియా కూడా బుమ్రా విషయంలో ఇలాగే వ్యవహరించాలని, అతడి సేవల్ని సమర్థంగా, జాగ్రత్తగా వాడుకోవాలని డివిలియర్స్ సూచించాడు. మరోవైపు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టెస్టుకు సంబంధించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ బుమ్రా పేరు చెప్పకుండా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరును ప్రస్తావించాడు. రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ ను ఆడించాలని, అందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. ఇంగ్లాండ్ లో 20 వికెట్లు తీస్తేనే గెలవగలరని ఆయన అన్నారు. తన అభిప్రాయం ప్రకారం కుల్దీప్ యాదవ్ వికెట్ టేకింగ్ బౌలర్ అని, అతను ప్లేయింగ్ 11 లో ఉంటే శుభ్మన్ గిల్ టీమ్ కు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందని అన్నాడు. తాను ఏ బౌలర్ ను నిందించను కానీ టీమిండియా తప్పనిసరిగా కుల్దీప్ యాదవ్ ను ఆడించాలని క్లార్క్ చెప్పుకొచ్చాడు. అతను తెలివిగా వికెట్లు తీస్తాడని, ఎడ్జ్బాస్టన్ స్టేడియం పిచ్ కొద్దిగా టర్న్ ఉంటుందని, కాబట్టి కుల్దీప్ యాదవ్ ప్రమాదకరంగా మారగలడన్నాడు. కుల్దీప్ ఫామ్ లో ఉంటే ఇండియాకు గెలవడం సులభం అవుతుందని, ప్లేయింగ్ 11 లో అతను ఉండడం నిర్ణయాత్మకంగా మారవచ్చని క్లార్క్ అన్నాడు.